నీవు నీరు కట్టిన తోట వలంటే ఆశీర్వాదమును శాశ్వత జీవము నీకు తోడుగా వచ్చునుగాక యేసు నామములో. నీ వెంట కృపా క్షేమములు ఆయన వైపును వెంబడిస్తే ఆ కృపా క్షేమములన్నీ కూడా నీ వైపు వెంబడిస్తాయి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇదిగో నేను నిన్ను నిత్యం నడిపించబోతున్నాను. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచేవాడని నేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉండదు. అంటే నీటి ఊట ఎప్పుడు ఉబుకుచుంటేనే ఉంటది. ఆ విధముగా నీ ఆశీర్వాదం ఉండబోతుంది. గట్టిగా చప్పలు కొడుతూ ఆయన మనకు కనపడతాను. ఆయన నీవు దీన స్థితిలో ఉండి చూసి వెళ్ళిపోయేవాడు కాదాయన. ఆయన మనుషుడు కాదు. ఇదిగో ఆయనకు ఏది కూడా పక్షపాతము లేదు. ఆయన శాశ్వతుడైన దేవుడు. ఆమేన్. నీ పట్ల కృప చూపుటకు ఆయన సమర్థుడు. ఇదిగో నా కృప నీకు